హాయ్ అండి. నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీ పార్ట్నర్స్ మీ దగ్గరికి ఎన్ని రోజుల్లో వస్తారు? మీకు కమ్యూనికేషన్ కానివ్వండి, మీ వైపుగా ఎన్ని రోజుల్లో వస్తారు అనేది నేను టైమ్ కార్డ్స్ ద్వారా చేయటానికి ట్రై చేస్తున్నాను. మీకు ఎంతవరకు రెజినేట్ అయిందనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఓకేనా. ఈరోజు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీళ్ళకి కాల్స్ కానీ మెసేజ్ కానీ ఎన్ని రోజుల్లో చేస్తారు అండ్ వీళ్ళ వైపుగా ఎన్ని రోజుల్లో వస్తారు క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా దగ్గరగా కానీ మాత్రం. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీళ్ళ వైపుగా ఎన్ని రోజుల్లో వస్తారు అండ్ వీళ్ళకి కాల్ కానీ మెసేజ్ కానీ ఎన్ని రోజుల్లో చేస్తారు క్లియర్గా క్లారిటీగా చూపించండి. నేను 3 కార్డ్స్ తీస్తానండి. 3 కార్డ్స్లో ఎన్ని రోజుల్లో వస్తారు అనేది మనకి తెలిసిపోతుంది. వస్తారు అండ్ కాల్స్ చేస్తారు అనేది తెలుస్తుంది. ఓకేనా, చూద్దాం. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వాళ్ళ వైపుగా ఎన్ని రోజుల్లో వస్తారు అండ్ వాళ్ళకి కాల్ కానీ మెసేజ్ కానీ ఎన్ని రోజుల్లో చేస్తారు క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గాబాని మాత. 3 కార్డ్స్ తీస్తానండి. 3 కార్డ్స్లో చెప్తానన్నమాట ఎన్ని రోజుల్లో వస్తారు అనేది. ఓకేనా, ఓకే. ఓకే, చూద్దాం. కొంతమందికి నెక్స్ట్ జనవరి అంటే వచ్చే సంవత్సరం వచ్చే అవకాశం కనిపిస్తుంది. కొంతమందికి అప్ టు ఆల్మోస్ట్ అందరికీ వచ్చే సంవత్సరం కనిపిస్తుంది. కొంతమందికి మాత్రం డిసెంబర్ మంత్లో, కొంతమందికి ఏమో వచ్చే సంవత్సరం ఫిబ్రవరి, అప్ టు నెక్స్ట్ ఫిబ్రవరి, అప్ టు నెక్స్ట్ జనవరి. అంటే కొంతమందికి ఇక్కడ 2 కార్డ్స్ వచ్చాయి కదా, కొంతమందికి మాత్రం జనవరిలో కానివ్వండి, ఫిబ్రవరిలో కానివ్వండి, కొంతమందికి రియూనియన్స్ కానివ్వండి, కాల్స్ కానివ్వండి, మెసేజ్ కానివ్వండి, ఒక స్ట్రాంగ్ బాండ్ లాంటిది కానివ్వండి, ఇలాగా వచ్చే ఇయర్ కనిపిస్తుంది. కొంతమందికి మాత్రం ఈ ఇయర్ డిసెంబర్లో కొంతమందికి రియూనియన్స్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అక్కడి నుంచి మీకు అంతా పాజిటివ్గా ఉంటుంది, మీ వైపుగా అంతా మంచిగానే ఉంటుంది. ఇక్కడ ఈ 2 కార్డ్స్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే, ఎవరికైతే ఇంకా నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్నారో, ఎవరైతే వేరే వైజ్గా సిచ్యువేషన్లో ఉన్నారో, అంటే వాళ్ళ వైజ్గా ఏమీ తెలియట్లేదు అనేది తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే చాలా స్లోగా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వచ్చే ఇయర్ 2026లో జనవరిలో కానివ్వండి, ఫిబ్రవరిలో కానివ్వండి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళు కాల్ కానీ మెసేజ్ కానీ చేయడం కానివ్వండి, లేకపోతే మీ దగ్గరికి రావడం కానివ్వండి అనే వైజ్గా ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఈ మంత్ కొంతమందికి ఎవరికైతే ట్రాన్స్ఫర్మేషన్ కానివ్వండి, మేనిఫెస్టేషన్ కానివ్వండి పూర్తి అయిపోయిందో, కొంచెం ఇంకా మిగిలి ఉందో, మార్పులు రావటం కానివ్వండి, చేంజెస్ వస్తున్నాయో, వాళ్ళ వైజ్గా ఏంటంటే ఈ ఇయర్ డిసెంబర్లో వీళ్ళకి కమ్యూనికేషన్ అనేది వచ్చే అవకాశం కనిపిస్తుంది. కొంతమందికి మాత్రం ఇన్ ద నెక్స్ట్ 1 వీక్ యూ విల్ గెట్ ద సొల్యూషన్. మీకైతే ఈ నెక్స్ట్ వీక్లో ఈ వారం కాకుండా వచ్చే వారంలో మీకైతే ఏదైనా సొల్యూషన్ అయితే దొరికే అవకాశం ఉంది. అంటే ఈ పర్సన్ వైజ్గా వేరే సొల్యూషన్ కానివ్వండి, ఇంకా వేరే వైజ్గా ఏమన్నా సొల్యూషన్ అనేది వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీరు వర్క్లో అయితే చాలా బిజీగా ఉండడానికి అండ్ ఎక్కువ హార్డ్లెస్ ఇన్ వర్క్, ఈ
ఫ్యూజ్డ్ అండ్ హార్డ్లెస్ ఇన్ వర్క్. అంటే ఈ ఇయర్లోనే ఎక్కువగా వర్క్ అనేది మీకు ఎక్కువగా వర్క్ రాబోతుందండి. ఈ వీక్ నుంచి అయినా కావచ్చు, రేపు వచ్చే వీక్ నుంచి అయినా కానివ్వండి, మీకు హార్డ్ వర్క్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అంటే మిమ్మల్ని కూర్చొనివ్వకుండా, తిననివ్వకుండా, అసలు పడుకోనివ్వకుండా ఎక్కువ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంది. యువర్ వర్క్ ఈజ్ డైలీ డిలేడ్. యువర్ వర్క్ ఈజ్ డిలేడ్ అంటే చెప్పాను కదా, ఈ వీక్ కానివ్వండి, వచ్చే వీక్ కానివ్వండి, మీ వర్క్ అనేది ఎక్కువ హార్డ్ వర్క్ అనేది చేసే అవకాశం కనిపిస్తుంది. మీరు ఎవరైతే జాబ్స్ గురించి చూస్తున్నారో వాళ్ళకి జాబ్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే పర్సన్ వైజ్గా కానివ్వండి. ఇక్కడ పర్సన్ వైజ్గా తీసుకోవచ్చు, జాబ్స్ వైజ్గా కూడా తీసుకోవచ్చు అనమాట. జాబ్స్ అయితే ఎవరైతే జాబ్స్ కోసం అయితే చూస్తున్నారో వాళ్ళకి ఏంటంటే జనవరి నెలలో మీకు ఒక మంచి అవకాశం వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఇయర్ జనవరి కానివ్వండి, ఫిబ్రవరి కానివ్వండి ఒక అవకాశం ఉంది. కొంతమందికి మాత్రం డిసెంబర్లో మాత్రం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒక మంచి జాబ్ అనేది వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి ఒక ఈ ఇయర్ లేదు, వచ్చే ఇయర్లో జాబ్ కానీ ఇంకా వేరే వైజ్గా ఏమన్నా మీరు ప్రయత్నాలు చేస్తున్నారో వర్క్ గురించే, దాని గురించి వచ్చే ఇయర్ 2026లో మీకు వచ్చే అవకాశం ఉంది. ఓకేనా. ఇక్కడ జాబ్స్ వైజ్గా కూడా వచ్చాయి కాబట్టి జాబ్స్ వైజ్గా కూడా చెప్పానండి. ఎవరైతే పర్సన్ గురించి చూస్తున్నారో పర్సన్ వైజ్గా అయితే ఫస్ట్లో చెప్పాను. జాబ్స్ గురించి చూస్తున్న వాళ్ళైతే మాత్రం జాబ్స్గా అయితే ఇలా ఉంది. ఓకేనా. మీకు ఇంకా పర్సనల్ రీడింగ్స్ తీసుకోవాలి అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియో టైటిల్ కింద నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ పెట్టచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టైం లిమిట్ అంటే ఈ టైం కార్డ్స్ ద్వారా కూడా పర్సనల్ రీడింగ్స్లో చూడొచ్చండి. కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటే పర్సనల్ రీడింగ్స్లో పర్సన్ గురించి కానివ్వండి, జాబ్స్ గురించి కానివ్వండి, ఇంకా ఏమన్నా తెలుసుకోవచ్చు. ఓకేనా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా. వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోస్ చేశాను ఈరోజు, రేపు వస్తాయండి. ఇంకా రేపు చెప్తాను. ఇవాళ టైం గురించి చెప్పాను కాబట్టి ఎంత టైము పడుతుంది వర్క్స్ అంటే జాబ్స్ పర్సన్ గురించి ఎంత టైం పడుతుంది అనే దాని ద్వారా కాబట్టి కొంచెమే చేశాను వీడియో. రేపు నుంచి మామూలుగా పర్సన్ గురించి, పర్సన్ ఫీలింగ్స్ నుంచి రేపు నుంచి వస్తాయండి. ఓకేనా. వీడియోస్ నేను ఇంకా వీడియోస్ చేశాను. ఆ వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.